నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రమాద రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పిలుపునిచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పాఠశాల విద్యార్థులకు మాదిరిగానే కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం చిలకలూరిపేట పట్టణంలో ప్రారంభించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. ఘనంగా ఏఐసిటియు జిల్లా ప్రథమ మహాసభలు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిటియు రాష్ట్ర కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్. ఇంటర్ విద్యాశాఖను ముట్టడించిన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు. ఎంపికైన జూనియర్ లెక్చరర్లకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్ చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి 5K రన్ ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించినట్టు సిపి తెలిపారు. ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ, అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. విషయంలో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే ఫైన్స్ వేయడం వరకే ఉంటుంది. తర్వాత రీసెంట్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో కోర్ట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము కోర్ట్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనరబుల్ జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు. 4 days సోషల్ సర్వీస్, 4 days లాస్ట్కు ఒక 8 days జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత వైలేషన్స్, అపోజిట్ డైరెక్షన్స్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రామగుండం కమిషనర్ మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనరేట్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆఫ్ రామగుండం టు అబైడ్ బై రూల్స్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ అండ్ ఆల్సో రిడ్యూస్ యువర్ ఫైన్స్. భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రామాలయం అర్చకులు ఆరుట్ల రామాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి 1,00,000 తులసి అర్చన, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 2,116 రూపాయలు చెల్లించి 1,00,000 తులసి అర్చనలో పాల్గొన్న దంపతులకు స్వామివారి శేష వస్త్రములు, తీర్థ ప్రసాదములు ఇచ్చిన అర్చక స్వాములు ఆశీర్వచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ మారుతి, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలలో అమలు చేస్తున్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకే కాకుండా కళాశాలలో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకానికి ఆదేశాలను జారీ చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త తోట రాజరమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఈరోజు ఒక మంచి శుభదినం. ఎందుకంటే రాష్ట్రానికి పేదవారికి కడుపునిండా అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు స్కూళ్ళలో పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పండితుల పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి పథకానికి విద్యార్థులు పెట్టే భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి మీద స్కీములు ఏర్పాటు చేయటం, తద్వారా ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద తరగతి మధ్య సభ్యుల యొక్క పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే క్రమంలో వారు బాగా చదువుకోవడానికి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నట్టుకు మంచి పౌష్టికాహారాన్ని ఈరోజు మనం ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ ఫస్ట్ టైము రాష్ట్ర చరిత్రలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించారు. మంచి భోజనం ఉంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి దానికి అవకాశం ఉంటుందని స్టూడెంట్స్ అభిప్రాయాలు తీసుకొని లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. డొక్కా సీతమ్మ పేరుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారు, సజెషన్ ఇచ్చారు. ఎమ్మటే ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపి ఈరోజు లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రారంభించబడింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం అమీనాపురం గ్రామంలో ఏఐసిటియు జిల్లా ప్రథమ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిటియు రాష్ట్ర కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి మొగిలి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వహిస్తూ కార్మిక సంక్షేమ పథకాల అమల్లో జాప్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మికుల హక్కులను హరించి వేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చిందని అఖిల భారత కార్మిక సంఘాల కేంద్ర రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. అంతేకాకుండా పెట్టుబడిదారీ వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు రాష్ట్రంలో అసంఘటిత రంగం ఒక పెద్ద రంగం. అసలు దేశ జనాభాలో 40% పైగా ఈ అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకు చట్టపరంగా ఎలాంటి హక్కులు లేవు, ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అనాథ తల్లిదండ్రులు లేక సంరక్షణ లేక అనాథలు ఏ విధంగా అయితే ఉంటారో అసంఘటిత రంగంలో కూడా వీళ్ళకి చట్టాలు లేకపోవడం వల్ల వాళ్ళ యాజమాన్యాల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి చాలని వేతనాలతోటి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. రాష్ట్రంలో కనీస వేతనాల ప్రతి నెల 25,000కు తక్కువ కాకుండా ఇవ్వాలి. పెరిగిన ధరలతో చూసుకున్నట్టయితే ఆ విధంగా ఏఐసిటియు కనీస వేతనం ప్రతి కార్మికునికి 25,000కు తక్కువ కాకుండా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చట్టం చేయాలని, అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమం కోసం ఈరోజు ఒక చట్టం అనేది ఒక సమగ్రమైనటువంటి చట్టం లేదు, అటువంటి చట్టాన్ని కూడా చేయాలని,
అలాగే అసంఘటిత రంగంలో ముఖ్యంగా ఇటుక బట్టీల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ, పెట్రోల్ బంకులలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేటువంటి వాళ్ళు కానీ, పొరుగు సేవలు పేరుతో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఈ విధంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈఎస్ఐ పిఎఫ్ వసతి లేదు. ఈఎస్ఐ వసతి ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా కొంత వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఈఎస్ఐ ఇచ్చినట్టయితే 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూటరీ పెన్షన్లో వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈఎస్ఐ పిఎఫ్ వసతులు ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వం భవన నిర్మాణాలు అనుమతులు ఇచ్చే దగ్గర సెస్ పేరుతోటి 2% విధిగా వసూలు చేస్తుంది. ఈ డబ్బంతా కూడా రాష్ట్ర కార్మిక సలహా మండలిలో లక్షలలో కోట్లలో డబ్బు జమ అయింది. కానీ వీళ్ళందరికీ కనుక సభ్యత్వాలు ఇచ్చేసి వీళ్ళందరూ కనుక లేబర్ కార్డులు ఇచ్చినట్టయితే ఈ పిల్లలకి ఏంటంటే వీళ్ళల్లో ఎవరైనా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. అలాగే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఆడపిల్ల పుడితే 30,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఆడపిల్ల పెళ్లికి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇటువంటి వసతులన్నీ కూడా లేబర్ కార్డులో కనుక నమోదు చేసినట్టయితే వీటి విషయంలో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి అసంఘటితంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్ను పురమాయించి వీళ్ళందరినీ మెంబర్షిప్ చేయించాలి. ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఎట్లుందంటే కేవలం అదొక లేబుల్ డిపార్ట్మెంట్ మాదిరిగానే ఉంది తప్ప ఆ లేబర్ డిపార్ట్మెంట్కు అధికారాలు లేవు. యాజమాన్యాలు చట్టబద్ధంగా కార్మికుల సంబంధించి యాజమాన్యాలు అమలు చేయకపోయినట్టయితే యాజమాన్యాల మీద చర్యలు తీసుకునే అధికారం కూడా లేబర్ డిపార్ట్మెంట్కి లేదు. కేవలం ప్రభుత్వానికి సిఫార్సు చేయడం లేదంటే లేబర్ కోర్టుకు రెఫర్ చేయడమే తప్ప యాజమాన్యాల ఆస్తులు జప్తు చేసైనా సరే ఆ చట్టాలను అమలు చేయకపోయినట్టయితే ఆ విధంగా యాజమాన్యాల ముక్కు విండి ఆ విధంగా ఆ ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఈఎస్ఐ పిఎఫ్లు ఇవన్నీ కూడా అమలు చేయించేటువంటి అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి ఆ అధికారాలన్నీ కూడా లేబర్ డిపార్ట్మెంట్కు కట్టబెట్టాలి. లేబర్ డిపార్ట్మెంట్కు పురమాయించి వీళ్ళందరికీ వసతులను కల్పించాలని చెప్పి ఏఐసిటి రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. 2008 తర్వాత 2022లో వచ్చిన జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ 14 సంవత్సరాల తర్వాత వచ్చిన జేఎల్ నోటిఫికేషన్లకు 2023లో పరీక్షలు నిర్వహించారు. 2024లో జూలైలో టీజీపీఎస్ ఫలితాలు ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు పంపడం జరిగింది. 2025 జనవరి 6న ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కానీ 6న జరగవలసిన కౌన్సిలింగ్ ను నిలిపివేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీంతో 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లడంతో ఆగ్రహించిన అభ్యర్థులు ప్రజా పాలనలో ఎవరికి అన్యాయం చేయమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతిలోపు 1392 మంది నూతన జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము జేఎల్ అభ్యర్థులం లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి మా రిజల్ట్స్ వచ్చేసి మేము ఎగ్జామ్ వచ్చేసి 2022లో రాసాము. 2022లో నోటిఫికేషన్ పడింది. 2023లో మేము ఎగ్జామ్ రాసాము. 2024లో మాకు రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు. 17 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలరాతలు మారుతాయని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు. ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు, వాటన్నిటికీ పోస్టింగ్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చేసారు. వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. మేము ఎందుకు ఇంకా తిరుగుతున్నాము? 4 సంవత్సరాలు అయింది, ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ప్రతిరోజు ప్రతి మేము గడప గడపకి వెళ్ళాము. ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్లకి, ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. దసరాకి ఇస్తామన్నారు, దీపావళికి ఇస్తామన్నారు, ఆ ప్రజా విజయోత్సవాలలో కూడా ఇస్తామన్నారు. కానీ ఏది ఇప్పటికీ మాకు ఎలాంటి లేదు. ఉద్యోగం వచ్చిన ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదు. మేమే కాదు, మేము మాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా చిన్న పిల్లలు, నాకు 3 నెలల్లో ఉన్నప్పుడు ఈ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత నాకు 8 నెలల్లో ఉన్నప్పుడు కూడా చేశాను. ఇప్పుడు ఈ రోజు నేను 2 నెలల చంటి బిడ్డతో నేను వచ్చాను ఇక్కడికి. ఎందుకు ఇంకా ఎన్ని రోజులు మీరు ఇలా చేస్తారు? మా పైన మహిళలు ఉన్నారు, మీకు ఈ మాత్రం తెలియట్లేదా? ప్రభుత్వానికి ఎందుకు ఆలోచించట్లేదు? వెరిఫికేషన్ అని చెప్పేసి రాత్రి శుక్రవారం రోజు రాత్రి మాకు 9-10 గంటల 9
ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2022లో నోటిఫికేషన్ అనేటువంటి రావడం. గత 17 సంవత్సరాలుగా నోటిఫికేషన్ అనేటువంటిది లేదు. జూనియర్ లెక్చరర్ల అభ్యర్థుల నియామకం అనేటువంటి జరగలేదు. 2022 లోపల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది. తదనంతరం 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం. 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర టీజీపీఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది. లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది. సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సాటర్డే రోజు నైట్ 9 o'clock వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది. మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాం. అభ్యర్థులమంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది. సో మేము ఇప్పుడు గవర్నమెంట్ ని మేము ఏం అడుగుతున్నామనంటే మాకు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి. ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా. దసరా అన్నారు, దీపావళి అన్నారు, రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు ఇస్తామని అన్నారు, డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుందని అన్నారు, జనవరి వచ్చేసిన సంక్రాంతి, ప్రతి పండుగకి వాయిదాలు మారుతున్నాయి తప్ప మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఏవి కూడా ఇంతవరకు రాలేదు. మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో విద్యారంగ ప్రక్షాళన అని, మరి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ల నియామకం చేపట్టకుండా విద్యారంగ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుందని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. సో కీలకమైనటువంటి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ల నియామకం చేసి వారు అనుకున్నటువంటి ఏదైతే విద్యారంగ ప్రక్షాళన లోపల మమ్మల్ని కూడా పాత్రదారులను చేయమని ఇంతకుముందు అనేక కార్యక్రమాల ద్వారా వారికి పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. అందరు మంత్రుల్ని కలవడం అనేటువంటి జరిగింది. మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, మినిస్టర్లని, ప్రభుత్వ సలహాదారులని. వెంటనే విధుల్లో తీసుకొని మిమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్. మేము ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేస్తాము. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని మా హృదయపూర్వకంగా సూర్యాపేట పట్టణంలోని మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ ఎంప్లాయీస్ ఫోరం పట్టణ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలపట్ల కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్, జిల్లా ఉపాధ్యక్షులు బరపటి ప్రభాకర్, పట్టణ మాజీ అధ్యక్షులు పిడమర్తి ప్రసాద్, డివిజన్ నాయకులు జానపాటి నాగయ్య, మామిడి స్వామి పాల్గొని పట్టణ కమిటీని నియమించారు. ఎంఈఎఫ్ పట్టణ కమిటీ నూతన గౌరవ అధ్యక్షులుగా వల్దాస్ నాగేందర్, పట్టణ అధ్యక్షులుగా ఎర్ర వీరయ్య, ఉపాధ్యక్షులుగా పిడమర్తి నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా కనుగు రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా దంతిగా సునీల్, కోశాధికారిగా ములకలపల్లి పరశురాములు, మహిళా కార్యదర్శిగా చిట్టిపాక సువర్ణ, కార్యవర్గ సభ్యులుగా గద్దల సునంద, దండు మహేశ్వరి తదితర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై జరప తలపెట్టిన మేధావుల సంఘీభావ సభ ఈ నెల 11న ఉదయం 10 గంటలకు టాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో జరుగుతుందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాద రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పిలుపునిచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పాఠశాల విద్యార్థులకు మాదిరిగానే కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం చిలకలూరిపేట పట్టణంలో ప్రారంభించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. ఘనంగా ఏఐసిటియు జిల్లా ప్రథమ మహాసభలు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిటియు రాష్ట్ర కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్. ఇంటర్ విద్యాశాఖను ముట్టడించిన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు. ఎంపికైన జూనియర్ లెక్చరర్లకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే.